మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం చేత విమోచించబడి ఆయన ప్రజలుగా ఉండడానికి పిలువబడిన ప్రతి ఒక్క సహోదరుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినాల్లో కరోనా యొక్క విజృంభణ గురించి అనేక సహోదరులు వారి భారాన్ని పంచుకుంటూ ఉన్నారు. అలాగే నేను కూడా ప్రభు నాకు ఇచ్చిన గ్రహింపుని బట్టి మరి లేఖనాలను అనుసరించి ప్రస్తావించాలని దేవుడు నా హృదయంలో కొంచెం భారం ఉంచాడు. దాన్ని బట్టి నేను కూడా ఇలా మాట్లాడడం జరుగుతుంది. అయితే ముందుగా నేను ఒక విన్నపము, లేఖనం మాట్లాడేటప్పుడు, లేఖనాల గురించి నొక్కి మాట్లాడేటప్పుడు, లేదా లేఖనంలో ఉన్న వాడిని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎవరైతే వింటున్నారో కేవలం వాళ్ళని ఉద్దేశించి మాత్రమే ఈ లేఖనం చేయబడిందని అనుకోవద్దు దయచేసి. సో ఎవరికైనా ప్రత్యేక అక్కర గురించి మాట్లాడబడినప్పుడు, లేదా వాళ్ళ విషయాలను అనుసరించి లేఖనాన్ని మాట్లాడేటప్పుడు కేవలం మా గురించి ప్రస్తావించబడింది అనేదాన్ని దయచేసి మీరు మరి దాన్ని కొంచెం మీ గురించి అని అనుకోకూడదని నా మనవి. దేవుడు క్రైస్తవ సమాజాల మధ్యలో మరి వాళ్ళ యొక్క స్థితిగతులను చూసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా లేఖనాల్లో నా గురించిన సందర్భాలు కూడా, నాకు కావాల్సినవి కూడా పరిశుద్ధాత్మను మాట్లాడను. కాబట్టి ఇది నాకు, మీకు, మనందరికీ. కాబట్టి దయచేసి లేఖనాన్ని మీరు అలా న్యూట్రల్గా తీసుకోవాలనేది నా ఉద్దేశం. సరే, ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా ప్రియ పరలోకమందుల తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు ధన్యకరమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, మీరు ఎల్లప్పుడూ సమీపంగా ఉన్నారు. నీ ప్రజల మధ్యలో ప్రభువా, నీ ఉద్దేశాల కోసం, నీ ప్రణాళిక కోసం మీరు అనేక విషయాలు ఈ లోకంలో చేపడతా వస్తున్నారు. వాటన్నిటిని బట్టి స్తుతిస్తున్నాము. మీకు సార్వభౌమాధికారాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. మీ శిశుత్వానికి పూర్తిగా లోబడుతున్నాము ప్రభువా. నీ ప్రజలైన వారిని సిద్ధపరిచేదానికి, ఈ లోకాన్ని ప్రభువా మరి నీ దృష్టిలో మరి ప్రభు ముందు కొనసాగించేదానికి నీ ప్రణాళిక అవుతున్నందుకు స్తోత్రములు. ఈ దినాల్లో కరోనా విజృంభణ మీకు ఇష్టమైనందుకు వందనాలు ప్రభువా. అయినా మీ ప్రజల యొక్క ప్రార్థనను బట్టి నువ్వు దాన్ని ప్రభువా నీ కృపానుసారంగా, నీ చిత్తానుసారంగా, నీ కరుణా బాహుల్యాన్ని బట్టి దాన్ని మీరు తగ్గిస్తారు కనుక వందనాలు చెల్లిస్తున్నాము. మీరే మహిమ పొందండి. చేయబడే పరిచర్యలో మీ నమ్మకత్వాన్ని వెల్లడి చేయము ప్రభు. మాట్లాడే మాటల్లో మీ భారాన్ని వెల్లడించుము ప్రభువా. నీకు మాత్రం మహిమ కలుగును గాక. వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన లేఖనాల్లోకి వెళ్ళేదాని ముందు ఒక వచనాన్ని దయచేసి చదువుదాం. ఒక వచనాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుదాం. అదేంటంటే మనకందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్య భాగమే. కీర్తనలు 91వ కీర్తనలో నుంచి ఒక వచనాన్ని మనం చదువుదాం. కీర్తన 91 3వ వచనం. కీర్తన 91 3వ వచనం. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటగాడు అంటే ఎవరు? మనం ఆలోచిస్తే వేటగాని ఉరి ఒకటి ఉంది, అందులో నుంచి ఆయన మనల్ని విడిపిస్తారు. నాశనకరమైన తెగులు, అందులో నుంచి మనల్ని రక్షిస్తారు. గమనించండి, వేటగాడు అంటే ఎవరు మనకు తెలుసు స్పష్టంగా. వేటగాడు అంటే వాడు సాతాను, అపవాది, వాడు అబద్ధికుడు, లాయర్, అడ్వర్సర్. వాడు అబద్ధానికి జనకుడు. వాడు సాతాను, వేటగాడు. వేటగాడు ఏం చేస్తాడంటే ఒక ఉచ్చు పన్నుతాడు, ఉరి వేస్తాడు. ఆ ఉచ్చులో మరి విశ్వాసంగా తన ప్రజలు, దేవుడి యొక్క బిడ్డలు పడతారనేది వాడి యొక్క తలంపు. ఎలాగైతే బోయవాడు పక్షులను పట్టడానికి ముందుగా విత్తనాలు వేస్తాడో, అటు తర్వాత ఆ పక్షులు వచ్చి ఆ విత్తనాలు తినేటప్పుడు మొత్తంగా వలేసి అలా పక్షులను పట్టుకుంటాడో, అలాగా వీడు మరి దేవుని ప్రజలకి మరి ఊరులు, ఉచ్చులు వేస్తాడు. ఏంటి ఆ ఉచ్చులు అంటే వాళ్ళ యొక్క అవసరాలు అవి.
వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు. అది గమనించండి. మనుషులుగా ఈ లోకంలో సంతోషంగా జీవించడం, సౌకర్యంగా ఉండడం ప్రతి మనిషికి అవసరమైన విషయమే, వాళ్ళు కోరుకుంటున్న విషయమే. వాడు వీటితోనే విశ్వాసుల దగ్గరికి వస్తాడు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. వాడు వేసే ఆ ఊరి పేరు లోకం అని మనం చెప్పాలి. లోకంలో తనకున్నటువంటి పొజిషన్స్, లోకంలో ఉన్నటువంటి సౌకర్యాలు, లోకంలో ఉన్నటువంటి గౌరవ మర్యాదలు, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి తన అంతరంగంలో తెలియకుండానే ఇష్టపడుతూ ఉంటాడు. గొప్పగా జీవించడం ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టం ఉంటుంది. అది కానీ క్రీస్తులో నుంచి పక్కకు వచ్చి వాటిని కోరుకుంటే అది లోకం అనే సంగతి మనకు అర్థం కాదు. అందుకే సాతాను ఈ లోకంలో కొన్ని బెస్ట్ పొజిషన్స్ని మన కళ్ళ ముందు పెడతాడు, కొన్ని సౌకర్యాలను పెడతాడు, కొన్ని లేదంటే మన సొంత ఇష్టాలని ఏమాత్రం కూడా భయపడకుండా చేసుకునే విధానంలో మనల్ని ఆ యొక్క పొజిషన్లో, ఆ స్థానంలో ఉంచుతాడు. సో ఇదంతా లోకం అనే సంగతి మనకు అర్థం కాదు. కానీ వాస్తవానికి వాడు చేసే పనంతా లోకంలోకి మనల్ని లాగడమే. సాతాను ఎప్పుడు కూడా మనుషుల్ని హింసించలేడు, సాతాను ఎప్పుడు కూడా మనుషుల్ని చనిపోయేలా చేయలేడు. కానీ దేవుడు చేస్తాడు. ఎలా అంటే సాతాను దేవుడికి వ్యతిరేకంగా మనం తిరిగేలాగా మనల్ని పురికొల్పుతాడు. దేవుడు వ్యతిరేకమైన తన ప్రజలకి ఆయన శిక్ష విధిస్తాడు. ఇది సాతాను చేసే పని సృష్టి ఆది నుండి ఇప్పటి వరకు కూడా. దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేసిన మనుషుల్ని సాతాను దేవుడికి విరోధంగా రేపుతాడు. ఎలాగూ ఏదైనా తోటలో ఆదాముతో మరి హవ్వతో మరి దేవుడు మరి ఉన్నప్పుడు, లేదా సాతాను దేవుడికి విరోధంగా ఎలాగ లేపి మంచి చెడ్ల వృక్ష ఫలాన్ని తినేలా ప్రేరేపించాడో, అలాగే ఈరోజు కూడా సాతాను ఏమి తీర్పు తీర్చలేదు, కానీ దేవుడే తీర్పు తీర్చాడు. ఇప్పుడు నాశనకరమైన తెగులు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఈ లోకం మీదకి ఇచ్చే శిక్ష అది. ఎప్పుడైతే మనం వాడి ఊరిలో పడతామో ఆ శిక్షలో మనం ఉంటాం, ఎటువంటి సందేహం లేకుండా. లోకం అంటే ఏంటి మనం ఆలోచిద్దాం. పాపం అంటే మనకు తెలుసు, పాపం అంటే మనకి చాలా స్పష్టంగా తెలుసు. కానీ లోకం అంటే చాలామంది విశ్వాసులు తెలియలేదని చెప్పాలి. చూడండి, వాస్తవానికి ఒక తెల్ల షర్టు దేవుడికి ఇష్టమైనటువంటి ప్రణాళిక అయితే, ఆ తెల్ల షర్టు మీద బురద పడటం అనేది పాపంగా చెప్పచ్చు. ఆ పాపం ఈజీగా అందరికి అర్థమవుతుంది. ఒక వ్యభిచారమో, దొంగతనమో, అబద్ధమో, నరహత్యో, ఇదంతా కూడా పాపంగా మనం ఈజీగా పరిగణించవచ్చు. ధర్మశాస్త్రం కూడా ఈ పాపాలని ఈజీగా అర్థమయ్యేలా చెప్తుంది. కానీ దేవుడికి ఇష్టమైన ఆ తెల్ల షర్టు మీద బురద బదులు సాతాను ఒక మంచి ఎంబ్రాయిడరింగ్ లేదా మంచి కలర్ఫుల్ మరి డిజైన్ ప్రింటింగ్ చేస్తే దాన్ని మాత్రం మనం సంతోషంగా వేసుకోవడానికి ఇష్టపడతాం. కారణం ఏంటంటే అది వైట్ షర్టే కదా, వైట్ షర్ట్ మీద ఎటువంటి మరకలు లేవు కదా అని మనం అనుకుంటాం. చూడడానికి ఎంతో ప్లెజెంట్గా ఉంది, అది వేసుకుంటే మనకు కూడా ఎంతో ఘనతగా ఉంటుంది అని మనం అనుకుంటాం. దాని అర్థం వైట్ షర్ట్ వేసుకున్న వాళ్ళు ఇలాంటి డిజైన్ ఎంబ్రాయిడరింగ్ చేసుకోవద్దు అనేది కాదు మా ఉద్దేశం. మేము కేవలం ఎగ్జాంపుల్ మాత్రమే మాట్లాడుతూ ఉన్నాము, దయచేసి మీరు గమనించగలరు. దేవుడి ప్రణాళిక వైట్ షర్ట్, కానీ పాపం అనే దాన్ని మనం ఈజీగా కనపడుతున్నాం, దాని మీద కనిపెడుతున్నాం, దాని మీద బురద పడినప్పుడు. కానీ అదే వైట్ షర్ట్ మీద కలర్ఫుల్ యొక్క ప్రింటింగ్ ఉన్నప్పుడు, డిజైన్ ప్రింటింగ్ని మనం కనిపెట్టలేకపోతున్నాం. ఇదే లోకం అంటే. గమనించారా? దేవుడికి పక్కగా మనం జీవించడాన్ని లోకం అని పిలుస్తాం. మనం గమనించండి, ఏదైనా తోటలోంచి బయటికి పంపివేయబడినప్పుడు ఆదాము తన సొంత పనుల చేత, తన సొంత కష్టం మీద ఆధారపడి అతడు దున్నాడు, మరి కొంత పండించాడు. అటు తర్వాత రాతి పనిముట్లు కనిపెట్టాడు, ఇంకా కొన్ని విషయాల్లో ఎదుగుతూ వచ్చాడు. ఈ రోజుకి మనిషి ఎదుగుతూ వచ్చాడు. ఇదంతటికీ మనుషులు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి అని చెప్పి లోకం చెప్పొద్ది. కానీ దేవుడి దృష్టిలో ఇది లోకం, దేవుడికి సంబంధం లేనిది అని చెప్పొద్ది. ఎలాగూ అంటే ఏదైనా తోటలో దేవుడు ఆదామును తన ఉత్పత్తి చేత పోషించాడు, కానీ ఇప్పుడు మానవుడు తన సొంత చేతులతో బతుకుతున్నాడు. అందుకే మరి దేవుడికి మరి పక్కగా మానవుడు జీవిస్తున్నాడు. దీన్ని లోకం అని బైబిల్ చెప్తూ ఉంటుంది. గమనించండి, లోకంలో మనం ఎంతవరకు అయితే ఉంటామో, లోకంలో మన స్థానం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు దేవుడు లోకానికి తీర్పు తీర్చాడు. కాబట్టి ఆ తీర్పు మన మీద కూడా ఉంటుంది. అదే నాశనకరమైన తెగులు.
యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు సిలువను కూర్చున్న విషయాలను తలపోసుకున్నప్పుడు ఒక ఉరుము పైనుంచి ఉరుమింది. నిజానికి కుమారుడితో తండ్రి మాట్లాడిన గడియలేవి, కానీ బయట వాళ్ళకి ఉరుమునట్టు అనిపించింది. అప్పుడు ప్రభు అన్న మాట ఏంటంటే, ఇప్పుడు లోకానికి తీర్పు తీర్చబడుతుంది, ఈ లోకాధికారి తోసివేయబడ్డాడు అనే మాటలు చెప్పబడింది. అంటే ఇక్కడ ప్రభు ఉన్నారు, ఆయన లోకానికి ఆయనకి ఏమాత్రం సంబంధం లేదు. ఆయన లోకానికి సంబంధం లేకుండా ఉండి ఈ లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అంటే ఈ లోకం మీద తీర్పు జరుగుతుంది, ఈ లోకం మీద దేవుడికి తీర్పు జరుగుతుంది. అది ఎప్పుడైనా ఎలాగైనా వచ్చింది, అది ఇప్పుడు ఇలాగే వచ్చింది అని లేదు, అది ఎప్పుడైనా ఎలాగైనా వచ్చింది. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన బాప్తిస్మం ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులను ఉద్దేశించి ఒక మాట మాట్లాడారు. స్వల్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఈ ఉగ్రత అని చెప్పినప్పుడు సాధారణంగా మనము నిత్యమైన నరకాగ్ని గురించి మాట్లాడుతున్నాడు అని మనం అనుకుంటాం. కానీ వాస్తవానికి ఆయన నరకాగ్ని గురించి మాట్లాడట్లేదు, కానీ ఈ లోకం మీదకి రాబోయే ఉగ్రత గురించి మాట్లాడుతున్నాడు. ఈ లోకం మీదకి రాబోయే ఉగ్రత గురించి మీకు తప్పించుకోవడానికి బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ లోకం మీదకి దేవుని యొక్క ఉగ్రత ఎప్పుడైనా ఎలాగైనా వచ్చింది. మీరు చూస్తే మరి నోవహ టైంలో జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చినప్పుడు అదేమి నిత్య నరకానికి నిత్య జీవానికి సంబంధించిన విషయం కాదు. అయినా ప్రతి పాపి మరి దేవుడిని నమ్ముకొని ప్రతి పాపి నిత్య నరకానికి వెళ్తాడనే మాట ముద్ర. కానీ అదే సమయంలో ఈ లోకంలో ఇన్స్టాంట్గా అక్కడ తీర్పు జరిగింది, అప్పటికప్పుడు ఈ లోకంలో తీర్పు జరిగింది. ఆ విషయాన్ని మనం గమనించామా? దేవుడి ప్రజలుగా ఒక్క కుటుంబమే మిగిలింది, కానీ అదే సమయంలో దేవుడికి అవిధేయులైన వారందరూ కూడా ఆ జలప్రళయంలో ముంచివేయబడ్డారు, చంపివేయబడ్డారు. మీరు గమనించారా? అటు తరువాత మరి ఐగుప్తులో జరిగినటువంటి సంహార దూత చేసిన పని కూడా, ఇంకా ఎర్ర సముద్రంలో ఫరో సైన్యం చనిపోయిన గడియలు కూడా దేవుడి లోకానికి తీర్పు తీర్చే సాదృశ్యంగానే ఉన్నాయి. సొదొమ గొమొర్రాని మరి దేవుడు అగ్నిగంధకాలతో కాల్ చేసినప్పుడు కూడా దేవుడు ఈ లోకం మీదకి తీర్పు తీర్చిపోయే మరి గడియలుగానే మిగిలినవి. మీరు గమనించండి, గడిచిన 400 సంవత్సరాల నుంచి దేవుడు ఈ లోకం మీదకి ఏదో తెగులు పంపుతానే ఉన్నాడు. ఇవన్నీ కూడా ఏదో రకంగా ఈ లోకానికి దేవుడు తీర్పు తీరుస్తున్నట్టుగానే ఉంది. గమనించండి. అంతేకాదు, మనం కనుక చూస్తే లూకా సువార్త 13వ అధ్యాయంలో సిలోయం అనే గోపురం పడిపోయి మరి చనిపోయిన కొంతమంది ఉన్నారు. ప్రభు దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి చెప్తూ ఉంటారు కొంతమంది, మరి ప్రభు ఆ సిలోయం అనే గోపురం పడి చాలామంది చనిపోయారంటే ప్రభు చెప్పిన మాట ఏంటి అంటే, సిలోయం అనే గోపురం పడిపోయి చనిపోయిన వాళ్ళందరూ ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే పాపులని మీరు అనుకుంటున్నారా? కాదు. మీరు కనుక దేవుడిని నమ్మకపోతే మీరు కూడా అలాగే చనిపోతారు. దాని అర్థం ఏంటంటే, దేవుడికి తీర్పు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఈ లోకం మీదకి వచ్చినప్పుడు ఎంతమంది అయితే ఈ లోకంలో తమ స్థానాన్ని కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క తీర్పుకు లోనవుతూ ఉంటారు. గమనించండి, అది ఎటువైపుగా అయినా రావచ్చు, లోకం మొత్తం మీద రావచ్చు, ఒక పాక్షికంగా రావచ్చు, లేదా 30 రావచ్చు, లేదంటే సగం రావచ్చు, ఎలాగైనా రావచ్చు. అది దేవుడి యొక్క తీర్పు ఈ లోకం మీదకి. వాస్తవానికి లోకం అంటే ఏంటి? గమనించండి, లోకం అంటే ఒక కార్పొరేట్ ఎంటిటీ, అంటే సమిష్టిగా ఉన్నటువంటి ఒక శాఖ లాంటిది, అదొక ఆఫీస్ లాంటిది. చాలామంది అందులో పనిచేస్తూ ఉంటారు, అందరి పనుల వల్ల అది కొనసాగుతూ ఉంటుంది. గమనించండి, ప్రతి ఒక్కరు అనుకుంటారు మేము పాపం చేసామని. అందరి పాపాలు కలిసి లెక్క వేయబడేది ఆ లోకంలో. గమనించండి, ఈ లోకం మీద ఉగ్రత కుమ్మరించబడినప్పుడు ఎవరైతే పాపులుగా ఉండి ఈ లోకంలో వాళ్ళ స్థానాన్ని కలిగి ఉంటారో వాళ్ళందరి మీద ఆ ఉగ్రత ఉంటానే ఉంటుంది. మీరు గమనిస్తే నోవహు జల ప్రళయం దగ్గరికి వచ్చినప్పుడు నోవహు తప్ప ఇంకెవరు కూడా నీతిమంతులుగా కనపడలేదు. కానీ దేవుడు ఈ లోకం మొత్తాన్ని తీర్పు తీర్చేటప్పుడు నోవహు కుటుంబాన్ని మాత్రం తీర్పు తీర్చకూడదు. గమనించండి, తీర్చకూడదు అన్నప్పుడు ఈ లోకంలో నుంచి తన పొజిషన్ మార్చబడాలి. గమనించండి, ఈ లోకం నుంచి తన పొజిషన్ మార్చబడితేనే కానీ అతడు ఈ లోకం నుంచి తప్పించబడతాడు. మీరు గమనించండి, నీళ్ళు అందరి మీద పడినాయి, కానీ నోవహు తన స్థానాన్ని ఓళ్ళలోకి మార్చుకున్నాడు. కాబట్టే ఆ నీళ్ళు అతను ఏం చేయలేకపోయినాయి. గమనించండి, సో ఈ లోకంలోంచి మన పొజిషన్ మార్చబడాలి, లేకపోతే ఈ లోకం యొక్క తీర్పు అంతా మన మీదే ఉంటుంది. ఇది నాశనకరమైన తెగులు.
గమనించండి, అది పూర్తిగా మనుషుల్ని నాశనం చేస్తూ ఉంటుంది. గమనించండి, దేవుని యొక్క బిడ్డలు ఈ నాశనకరమైన తెగుల నుంచి ఎలా తప్పించబడతారు అంటే వాళ్ళ పొజిషన్ మార్చబడినందున, లోకంలో నుంచి వాళ్ళ పొజిషన్ మార్చబడినందున. మనం చెప్పొచ్చు, చాలామంది మిగతా వాళ్ళకంటే కొంత పొలైట్గాను కొంత దయగాను ఉంటారు. ఈ భూమి మీద తమ సొంత వ్యక్తిత్వాల్లో మంచి అలవాట్లని ప్రాక్టీస్ చేసే చాలామంది ప్రజలు ఉంటారు. కొన్ని తరగతులకు చెందిన ప్రజలు మరి పేరు మోసిన పాపుల కంటే కూడా పాపులుగా ఉండకుండా తమను మరి జాగ్రత్త చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు అందరూ అంటారు, మేము వాళ్ళకంటే పాపులు కాదు, మరి వాళ్ళకంటే మేము ఏం చెడ్డవాళ్ళం కాదు, వాళ్ళు చేసినటువంటి భయంకరమైన పనులు మేము చేయలేదు అని. కానీ బైబిల్ వాటి గురించి ఎలా చెప్తుందంటే, ఎంతకాలం అయితే మీరు ఈ లోకంలో మీ స్థానాన్ని కలిగి ఉంటారో అంతవరకు దేవుడి యొక్క తీర్పు మీ యొక్క నెత్తి మీద ఉంటానే ఉంటుంది. ఇది బైబిల్ చెప్పే సత్యం. అంతేకాదండి, బైబిల్ ఒక మాట చెప్తుంది. ఏంటి అంటే మనకందరికీ తెలిసిన వాక్యమే అది. మార్కు సువార్త మరి 16వ అధ్యాయము 16వ వచనం దయచేసి చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మీరు గమనించారా? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. అక్కడ అంటే ఒకవేళ నమ్మినప్పటికీ బాప్తిజంలో సాక్ష్యం అవ్వకపోతే అతను ఇంకా రక్షించబడలేదు, దాని అర్థం అది. కానీ శిక్షించబడడానికి బాప్తిజంతో సంబంధం లేదు, అతను నమ్మకపోయినందున అతని శిక్ష ఉంది. కానీ రక్షించబడాలంటే మాత్రం నమ్మడం మాత్రమే సరిపోదు, అతడు బాప్తిజంలో కూడా సాక్ష్యం ఇవ్వాలి. ఎందుకు బాప్తిజంలో మాత్రమే సాక్ష్యం ఇస్తే రక్షించబడను? గమనించండి, కొంతమంది ఈ లేఖనాన్ని తప్పుగా చదువుతున్నారు. నమ్మి రక్షించబడిన వాడు బాప్తిజం పొందును అన్నట్టు తిరిగేశారు. కానీ లేఖనం ఎప్పుడు తప్పు కాదు, దాన్ని అన్నడు ఎవరు మార్చకూడదు. గమనించండి, లేఖనాన్ని ఎప్పుడు కూడా మార్చవద్దు. లేఖనం నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఇక్కడ చెప్పబడిన ఈ రక్షణ చాలామంది నిత్య నరకం నుంచి రక్షించబడడం అని అనుకుంటారు. కానీ వాస్తవానికి నిత్య నరకాన్ని నుంచి తప్పించబడడం మాత్రమే కాదు, కానీ ఈ లోకం మీద నుంచి, ఈ లోకం యొక్క ఉగ్రత నుంచి రక్షించబడడం అని అర్థం. రక్షణ అనే పదం నిత్య జీవానికి సంబంధించింది మరి ఎక్కువ శాతంలో చెప్పబడలేదు. అది దాదాపుగా ఒక 15%, 20% మాత్రమే రక్షణ అనే పదం నిత్య జీవాన్ని అనుసరించి మాట్లాడబడింది. కానీ మిగతా శాతం అంతా కూడా ఈ లోకం మీదకి దేవుడు తెచ్చబోయే తీర్పు గురించి, శిక్షణ గురించి మాత్రమే చెప్పబడింది. రక్షించబడడం అనే పదం పూర్తిగా ఈ లోకం యొక్క తీర్పు నుంచి రక్షించబడడం అని అర్థం. మీరు గమనించండి, బాప్తిజం పొందినవాడు ఎలా రక్షించబడుతున్నాడు? మీరు గమనించండి, పేతురు అన్నాడు, ఏమన్నారంటే నోవాహు జలప్రళయంలో ఉన్నప్పుడు నోవాహు అవిధేయులైన వారి దగ్గర నుంచి దేవుడి యొక్క తీర్పులో నుంచి ఎలా ఆ ఓడలోకి వెళ్ళి రక్షించబడ్డాడో అలాగే మీరు కూడా రక్షించబడుతున్నారు అని చెప్పాడు. ఎట్లా రక్షించబడుతున్నారు అంటే, ఎంత కాలం అయితే మీరు క్రీస్తు యేసులోకి రాకుండా ఈ లోకంలోనే బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వకుండా ఈ లోకంలోనే ఉంటారో అంతవరకు మరి ఈ లోకం యొక్క తీర్పు మీ మీద ఉంది. ఎప్పుడైతే బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చారో మీ స్థానం వెంటనే ఈ లోకంలో నుంచి క్రీస్తు యేసులోకి మార్చబడింది. మీరు గమనిస్తే రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు యేసులోకి బాప్తిజం పొందడం అనే పదం రాసి ఉంటుంది. సో బాప్తిజం అనే పదానికి అర్థం చచ్చిపోవడం, ఇంకా తిరిగి లెగడం అని అర్థం. ఒక్క మాటలో మీరు గమనించండి, నీటిలో మనం మునిగినప్పుడు బాప్తిజంలో పాత సృష్టి అంతటికీ సంబంధించి మనం చచ్చిపోతున్నాం, తిరిగి క్రీస్తు యేసులో లేపబడుతున్నాం. అది దాని అర్థం బాప్తిజం అంటే. ఇలా మనము లోకంలో నుండి మన స్థానాన్ని క్రీస్తు యేసులోకి మరి పంపిణీ చేసుకుంటున్నాం. కాబట్టి లోకం మీదకు ఉన్నటువంటి తీర్పు అంతా మన మీదకి రాకుండా ప్రభువు మనకి చేసిన ఏర్పాటు అని దీని అర్థం. మీరు గమనించండి, నాశనకరమైన తెగుల నుండి ఆయన నిన్ను రక్షించును ఆ మాటకు అర్థం నీ స్థానాన్ని ఈ లోకంలో నుండి క్రీస్తు యేసులోకి పెట్టును అనే అర్థం వస్తుంది. గమనించండి, పేతురు అంటున్నాడు దీని గురించి ఎంతో చక్కటి మాట. మీరు గమనించండి, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు
కలిసి ఉన్నాయి, తెలుగులో చదువుతున్నాము. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినముల్లో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకి, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకి ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. 21వ వచనం మనకు కావాల్సింది, దయచేసి గమనించండి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యం తీసివేయడం కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం మూలంగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చి ప్రత్యుత్తరమే. గమనించారా? అపోస్తలుడైన పేతురు చెప్తా ఉన్నాడు, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము. దేనికి సాదృశ్యము అంటే, నోవహు జలప్రళయంలో మరి ఎవరైతే ఓడలో ఉన్నారో వాళ్ళు ఎలా రక్షించబడ్డారో, వాళ్ళు బాప్తిస్మంలో ఎలా పొందారో అలాంటి బాప్తిస్మమే, దానికి సాదృశ్యంగా ఉన్న ఈ బాప్తిస్మము మిమ్మల్ని రక్షిస్తూ ఉంది. ఎట్లా రక్షిస్తుందంటే, లోకంలో నుంచి మీ స్థానాన్ని మార్చేస్తుంది. గమనించండి, లోకంలో నుంచి మీ స్థానాన్ని క్రీస్తు యేసులకు మారుస్తూ ఉంది. అందుకే సిలువ మీద ఉన్న దొంగ బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేదు. అతడికి మీదట ఏమాత్రం కూడా ఈ లోకంలో తను ఉండబోవడం లేదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు బాప్తిసం తీసుకోవాలి అని చెప్పలేదు, కానీ నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు అని చెప్పారు. గమనించారా? సో అందుకని బాప్తిజం అనేది ఈ లోకానికి సంబంధించిన విషయం. మీరు కనుక చూస్తే ఇశ్రాయేలీయులు ఐగుప్తులోంచి బయటకు వచ్చిన సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఐగుప్తులో ఆ రాత్రి సంహార దూత మరి ఈ దేశం మొత్తం కూడా సంచరించినప్పుడు ఎవరి గడప కొమ్మల మీద అయితే గొర్రెపిల్ల రక్తం ఉందో ఆ ఇంటిని వదిలేసి ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో ఉన్న తొలిచూలని సంహరించాడు. ఇశ్రాయేలీయులు మాత్రం దేవుడి యొక్క ఆజ్ఞ మేరకు గొర్రెపిల్ల రక్తాన్ని వారి యొక్క గుమ్మల మీద, గడప కమ్ముల మీద పూసారు. అట్లాగా మరి ఇశ్రాయేలీయులు విమోచించబడ్డారు. దేంట్లోంచి విమోచించబడ్డారంటే ఈ లోకం యొక్క తీర్పు నుండి విమోచించబడ్డారు. గమనించండి, దాని అర్థం వారి యొక్క ఆత్మలు నిత్య జీవం పొందబడేలాగా వారి యొక్క పాపం నుండి విమోచించబడ్డారు అని అర్థం. అంతేగాని లోకం నుంచి విమోచించబడ్డారని కాదు. మీరు గమనించండి, నిత్య జీవం పొందేదానికి, దేవుని బిడ్డగా అయ్యేదానికి మరి దేవుడి యొక్క తీర్పు నుంచి విమోచించబడ్డారు. కానీ ఎంతకాలం అయితే లోకంలో ఉంటారో మరలా తిరిగి ఈ లోకాధికారి వాళ్ళ మీద పడతాడు. మరలా తిరిగి ఈ లోకాధికారి యొక్క సైన్యం వాళ్ళ వెంట పడిద్ది. మనం కనుక గమనిస్తే వాళ్ళు గొర్రెపిల్ల రక్తం చేత ఆ రాత్రి విమోచించబడ్డారు. కానీ దాని అర్థం మరి ఐగుప్తులో ఉన్నటువంటి పాపులు అందరూ మరి దేవుడి యొక్క తీర్పు తెచ్చబడ్డారు. ఇశ్రాయేలీయులు నీతిమంతులని కాదు, కానీ వీళ్ళు కూడా పాపులే. కానీ గొర్రెపిల్ల రక్తం ద్వారా వాళ్ళు విమోచించబడ్డారు. మనం ఆ సంగతిని గమనించాలి. గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడ్డారు. కానీ ఎర్ర సముద్రంకి వచ్చే దారిలోనే మళ్ళా ఫరో సైన్యాన్ని వేసుకొని ఇశ్రాయేలీయులు వెంటబడ్డారు. ఎంతకాలం అయితే వాళ్ళ పొజిషన్ మార్చబడకుండా అక్కడే ఐగుప్తులో ఉంటారో మరలా వారి ఆధిపత్యం ఉంటానే ఉంటుంది. గమనించండి, ఎప్పుడైతే ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటారు, ఎర్ర సముద్రం దాటినట్టే మరి ఇశ్రాయేలు దాటినట్టే ఫరో సైన్యం కూడా దాటాలని అనుకొని మరి ఎర్ర సముద్రం ప్రవేశించినప్పుడు తిరిగి ఆ నీళ్లు ఇశ్రాయేలీయులకి మరి సహాయం చేసిన ఆ నీళ్లు మళ్ళీ ఐగుప్తుల్ని ముంచేసినప్పుడు పూర్తిగా ఐగుప్తులోంచి మరి సపరేట్ చేయబడ్డారు ఇశ్రాయేలీయులు, మరి ప్రత్యేకించబడ్డారు. అంటే ఈ లోకం నుంచి పూర్తిగా ప్రత్యేకించబడ్డానికి బాప్తిస్మము అనేది అదొక దేవుడి చేసిన ఏర్పాటు అని మనం గమనించారా? ఎవరైతే దేవుని నమ్మి ఇంకా బాప్తిజం తీసుకోలేదో వాళ్ళు త్వరపడాల్సిన సమయం అయితే. ఎవరైతే బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చారో వాళ్ళకి దేవుడి లేఖనం చెప్తున్న మాట ఏంటంటే, అదేదనగా పేతురు రాసిన పత్రికలో మొదటి పేతురు రాసిన పత్రిక 3:21 వచనంలో చెప్పబడినట్టు, అదేదనగా అది శరీర మాలిన్యం తీసేయడం కాదు. అంటే మీ శరీరంలో ఉన్నటువంటి పాపం చేయాలని ప్రోత్సహించే ఆ స్వభావాన్ని మార్చడం కాదు, శరీర మాలిన్యం తీసేయడం కాదు. కానీ బాప్తిజం అంటే క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానాన్ని బట్టి మీకు నిర్మలమైన మనస్సాక్షినిచ్చే ప్రత్యుత్తరం. అదొక చక్కటి జవాబు మన అంతరంగంలో, మన యొక్క అంతరంగ పురుషుడిలో ఇంకా ఎంతో చక్కటి రెస్పాన్స్. మనము క్రీస్తు యేసులో తిరిగి లేపబడ్డాము.
మనం క్రీస్తు యేసులో తిరిగి లేపబడ్డాము అనే ఒక చక్కని రెస్పాన్స్. ఇది ఈ లోకం మీద దేవుడి యొక్క తీర్పు నుంచి మనల్ని ప్రత్యేకిస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. దీనికి మనం చేయాల్సిన ఎఫర్ట్ ఏమీ లేదు. దేవుడి నుంచి మన స్థానాన్ని మార్చింది ప్రభు అయిన యేసుక్రీస్తులోకి మార్చింది బాప్తిజం. దేవుడు ఆ ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు గురించి చాలామంది అర్థం చేసుకోలేదు. గమనించండి, బాప్తిజం పొందిన అనేక మంది విశ్వాసులు బాప్తిజంలో ఇటువంటి సత్యం దాచి ఉంచబడిందనే సంగతి తెలియక మరి లోకంలో ప్రబలుతున్న ఈ కరోనా గురించి భయపడుతూ ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. కానీ లేఖనం చెప్తుంది, అదేదో మీ శరీర మాలిన్యం తీసివేయటం కాదు, కానీ మీరు క్రీస్తు యేసులో లేపబడ్డారు అనే నిర్మలమైన మనస్సాక్షిని ఇచ్చే ప్రత్యుత్తరమే. మీరు గమనించండి, మీరు కనుక ఇశ్రాయేలీయులు ఐగుప్తులోంచి బయటకు వచ్చిన మరి ఆ యొక్క సన్నివేశాన్ని మీరు ఇంకా ధ్యానం చేస్తే, ఐగుప్తులోంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలీయులు ఇంకెన్నడూ లోకంలోకి ఐగుప్తులోకి వెళ్ళలేదు. గమనించారా? ఐగుప్తులోకి వెళ్ళలేదు. అంటే దాని అర్థం వాళ్ళు ప్రత్యేకించబడ్డారు, సపరేట్ చేయబడ్డారు. మీరు కనుక చూస్తే అటు తర్వాత వాళ్ళు అరణ్యంలో నడిచారు, కానీ వాళ్ళు ఐగుప్తుని గురించి ఆలోచించారు, కానీ ఐగుప్తులో మాత్రం ప్రవేశించలేదు. ఎందుకంటే లోకం వాళ్ళని సపరేట్ చేసింది. ఇంకా పౌలు చక్కగా మాట్లాడతారు, లోకానికి నేను, నాకు లోకము సిలువైపడి ఉన్నాం, చచ్చిపోయాం. గమనించారా? ఇది గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అంటే లోకం మీదకు ఉన్నటువంటి దేవుడి యొక్క ఉగ్రత తన యొక్క ప్రజల మీదకి రాకుండాన్నట్లు దేవుడు తన ప్రజలకి వాళ్ళ స్థానాన్ని మార్చాడు. కాబట్టి గమనించండి, లోకంలో చాలా మంచోళ్ళు కావచ్చు, వాళ్ళు ఎంతకాలం అయితే బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వలేదో అంతకాలం లోకం యొక్క తీర్పు వాళ్ళ మీద ఉంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ దేవుడి యొక్క తీర్పు దేశంలో ఒక పక్క రావచ్చు, ఇంకొక పక్క రావచ్చు. కానీ మీరు కనుక దేవుడి యొక్క బాప్తిజంలో దేవుడి యొక్క ప్రణాళికలో పాలిభాగస్తులైనప్పుడు దేవుడి యొక్క మరి తీర్పు మీదకు రాకుండా దేవుడు ముందే ముద్ర వేసినట్టు దాని అర్థం. కానీ ఏమంటాము, ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులకి మరి కరోనా గురించి భయం ఉంది, వాళ్ళ హృదయం కలవరం చెందుతూ ఉంది, వాళ్ళు ఎంతగానో ఆందోళన చెందుతున్నారు. కారణం ఏంటి అంటే, బాప్తిజంలో దేవుడు చేసిన ఏర్పాటు ఏంటో వాళ్ళు తెలుసుకోకపోవడం, దాన్ని అనుసరించి వాళ్ళ జీవితాల్లో అభ్యాసం చేయకపోవడం. ఈ రెండు కూడా మరి లోకం మీదకి వచ్చే తీర్పును చూసి భయపడేలా చేస్తాయి. గమనించండి, విశ్వాసులంగా దేవుడి బిడ్డలంగా లోకంలో మనకి స్థానం లేదు. కానీ అదే సమయంలో దేవుడు మనకి ఎటువంటి స్థానం ఇచ్చాడు అనే సంగతిని తెలుసుకొని దాన్ని అభ్యసించకపోతే లోకంలో ఉన్న ప్రజల్లాగానే మనం కూడా బాధపడతాం. అన్ని జనుల్లాగా మీరు వీటి గురించి ఆలోచించబాకండి అని బైబిల్ చెప్తుంది, మీరు చింతింపకుడి అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి బాప్తిజంని కూర్చున్నటువంటి చక్కటి ఎక్స్ప్లనేషన్ దేవుడి యొక్క లేఖనాలను అనుసరించి మన జీవితంలో ఏమైందో తెలుసుకోవడం ద్వారా మనము మరి మనలో ఉన్న భయాన్ని తరిమిపెట్టగలం విశ్వాసం ద్వారా. అంతేకాదు, పౌలు చెప్పినట్టు నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అని చెప్పగలం. గమనించండి, బాప్తిజంలో దేవుడు చేసిన పని ఏంటి? మనలో ఉన్న పాపాన్ని తీసేయడం కాదు. దేవుడు బాప్తిజంలో చేసిన పని ఏంటంటే మనల్ని చంపేయడం. చాలామంది విశ్వాసులు ఈ విషయాన్ని హర్షించరని నాకు మరి భయంగా ఉంది. ఎందుకంటే విశ్వాసులుగా దేవుడి దగ్గరికి చాలామంది వచ్చి అదడిగి ఇదడిగి ప్రార్థనలో పొందుతున్నారు. కానీ దేవుడి యొక్క ప్రణాళిక క్రీస్తు యేసులో మీలో ఉన్న పాపం ఏమాత్రం కూడా మరి తీసివేయబడలేదని, అది తీసివేయబడడానికి కుదరదని, దానికి సమాంతరంగా దేవుడు మిమ్మల్ని చంపేశాడని అనే విషయాన్ని, సిలువలో చంపేశాడనే విషయాన్ని చాలామంది అర్థం చేసుకోకపోవడం ఎంతైనా బాధాకరం. బైబిల్ లేఖనం మరి మనల్ని మనం సరిచేసుకోవడం అని చెప్పడం మాత్రమే కాదు, మనల్ని మనం సరిచేసుకోవాలంటే తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తులో ఐక్యపరచబడడం అనే సత్యాన్ని చెప్తుందనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. మీరు క్రీస్తు యేసులో బాప్తిజంలో చచ్చిపోయారని సాక్ష్యం చెప్తున్నారు. అంతేకాదు, క్రీస్తు యేసులో మీరు సిలువ వేయబడ్డారు అనే సాక్ష్యాన్ని చెప్తుంది. గమనించండి, మీరు కనుక చూస్తే రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం, రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో
అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా రోమీయులకి ఈ వాక్యాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. చూడండి, క్రీస్తు యేసులోనికి, రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరుగరా. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందాము అంటే ఆయన మరణంలోనికి బాప్తిసం పొందాం. ఆయన ఎందుకు మరణించారు? ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన మరణించడానికి ఆస్కారమే లేదు. దేవుడు కూడా ఆయన తీర్పు తీర్చడు. కానీ ఆయన మన పాపాలను మోసినందున, మన పాపాలు మనలో నుంచి విడదీయడానికి కుదరనందున, మన పాపాలు దేవుడు క్షమించడానికి కుదరనందున, వాటికి తప్పక శిక్ష విధించబడవలసి వచ్చినందున, తప్పక ఆయన నీతిని బట్టి మనల్ని పూర్తిగా క్రీస్తు యేసులో పెట్టాడు. మనల్ని క్రీస్తు యేసులో పెట్టినందున, క్రీస్తు యేసు చనిపోయినందున, క్రీస్తు యేసులో మనం కూడా చచ్చిపోయాం. ఇలాగూ పాప సహితమైన మనల్ని ఆయన శిలువలో చంపేశాడు. ఇది ఇట్లాగా దేవుడి ద్వారా మనకు విమోచనం దొరికింది. మీరు కనుక గమనిస్తే మరి ఇశ్రాయేలీలు సంహార దూత ద్వారా కాపాడబడ్డారు, గొర్రెపిల్ల రక్తం ద్వారా. కానీ తర్వాత దేవుడు అంటాడు, కాపాడబడిన ఆ తొలి సంతానం నాకు ప్రతిష్ఠించబడాలి అంటే వీళ్ళు కూడా వాళ్ళ సొంత వ్యక్తి విషయంలో చచ్చిపోయినట్టే. వీళ్ళు తిరిగి క్రీస్తు యేసులోనే దేవుళ్ళలో మాత్రమే బతకగలరు. గమనించారా? పాపులమైన మనము మారు మనసు అనే విషయంలో మరి కొత్త నిర్ణయాలు చేయగలుగుతున్నాం. దాని అర్థం మారు మనసు మాత్రమే దేవుడి ముందు మనల్ని యోగ్యులుగా చేస్తుందని కాదు. మారు మనసు మన వైపుగా మనం చేసే పని. తిరిగి జన్మించడం అనేది దేవుడు ఆత్మ మనలో ప్రవేశించడం ద్వారా జరిగే పని. మీరు గమనించండి, దేవుడి ఆత్మ మనలో తిరిగి జన్మించాలంటే పాత విషయాలన్నీ మనలో పోవాల్సిందే. తిరిగి జన్మించడం అంటే కొత్త సృష్టిలో ప్రవేశించడం అని అర్థం. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల అతను నూతన సృష్టి, పాతవి గతించెను. గమనించారా? అతను నూతన సృష్టి. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటల్లో ఒక మాట సమాప్తము అనే పదం పలకబడింది. దాని అర్థం ఏంటి అంటే ఆయన పాత సృష్టికి సంబంధించిన ప్రతి విషయాన్ని సిలువ వేశాడు. ఇక పూర్తిగా అది కొట్టివేయబడింది, అది పూర్తిగా మరి తీర్పు తీర్చబడింది. అది దాని అర్థం. సో అందుకని క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందడం అంటే మనం ఆయనతో పాటు చచ్చిపోయామని, ఇంకా ఆయనతో పాటు తిరిగి లేచామని. ఇంకా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక చక్కటి మాట చెప్తా ఉన్నాడు. దయచేసి మనం అందరం దాన్ని చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, 2 కొరింథీయులు 5వ అధ్యాయము 15వ వచనాన్ని దయచేసి చదువుదాం. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 15వ వచనం, జీవించు వారి మీదట తమ కొరకు కాక, దయచేసి 14 నుంచి కూడా మనం చదువుదాం. 14 నుంచి ఆ విషయం మనకి సంబంధించింది అయి ఉంది. 14 నుంచి, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది ఎలాగనగా, అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరని, జీవించు వారు ఇక మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. గమనించారా? జీవించే వాళ్ళు ఇక్కడ ఈ భూమి మీద క్రైస్తవులుగా జీవిస్తున్నారు అంటే వాళ్ళ కొరకు వాళ్ళు జీవించడానికి లేదు. వాళ్ళందరూ ఒక్కరిలో చనిపోయారు, ఆ ఒక్కరు తిరిగి లేచినందున వీరు కూడా లేచారు, ఆ ఒక్కరు జీవించుచున్నందున వీరు కూడా ఆయనలోనే జీవించాలి. ఇది పౌలు యొక్క సారాంశం. న్యూ టెస్టమెంట్లో దేవుడు చేసిన ప్రణాళిక యొక్క సారాంశం. అనేకులు విశ్వాసులు ప్రభు దగ్గర అడిగిన ప్రశ్నలకి లేదా చేసిన విన్నపాలకి జవాబులు పొందుతున్నందున వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ వాస్తవానికి వాళ్ళు క్రీస్తు యేసులో చనిపోయారని, క్రీస్తు యేసుతో పాటు తిరిగి లేచారు అనే సత్యాన్ని వాళ్ళు గమనించలేకుండా ఉన్నారు. ప్రియులారా, మనం అయితే క్రీస్తు యేసులో చనిపోయాము. అలాంటప్పుడు క్రీస్తు యేసులో ముందుగానే చనిపోతే ఈ భూమి మీద చనిపోవడం మనకి కొత్తగా ఉండదు. ఈ భూమి మీద చనిపోవడం, ఈ దేహాన్ని విడిచిపెట్టడం అదేమీ మరి తెలియని విషయం కాదు. ముందుగానే చనిపోయాం. సమస్య ఎక్కడొచ్చిందంటే బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చిన అందరూ ప్రతిరోజు అనుదిన జీవితంలో విజయవంతమైన క్రైస్తవ జీవితం కోసం క్రీస్తు యేసుతో ఆయన మరణంలో ఐక్యపరచబడడం అంటే ఏంటో అభ్యాసం చేయకుండానే జీవితాన్ని గడుపుతున్నారు.
దాదాపు 10 సంవత్సరాలు దాటినప్పటికీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో క్రీస్తు యేసు యొక్క మరణంలో పాలిభాగస్తులు అవ్వడం అంటే ఏంటో ఎరగకనే వాళ్ళు సంఘంలో ఎంతో వారి సీనియర్స్గా కొనసాగుతున్నారు. ఇది ఎంతో దుఃఖకరమైన విషయం. విజయవంతమైన క్రైస్తవ జీవితంలో ఒడిదుడుకులను గెలవడానికి, లేదా ఈ లోకాన్ని గెలవడానికి బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వడం మాత్రమే కాదు, బాప్తిజంలో ఉన్న సత్యంతో ఐక్యపరచబడడం, క్రీస్తు యేసు యొక్క మరణంలో మనం ఐక్యపరచబడుకోవడం. ఈ విషయాన్ని ఎంతో అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాల్సి ఉంది. ఇది లేఖనానుసారంగా కేవలం ఒక సిద్ధాంత పరంగా చెప్పబడిన వాక్యం కాదు. ఇది ఎంతో ప్రాక్టికల్గా ప్రతి విశ్వాసి ప్రాక్టీస్ చేయాల్సిన విషయం. మనం కనుక మన ఆత్మలో క్రీస్తు యేసుతో ఐక్యపరచబడడం, లేదా మన స్వయంలో క్రీస్తులో, ఇంకా అదే సమయంలో తిరిగి క్రీస్తు జీవనంలో పాలు పొందడం, మృతిలోంచి తిరిగి లెగడం అనే విషయంలో మనకి అనుభవం లేకపోతే తప్పక మన బాప్తిజాన్ని కూర్చున్నటువంటి అభ్యాసాన్ని కొనసాగించట్లేదు. అయితే ప్రభుకు స్తోత్రం, మనం బాప్తిజం పొందాము, తిరిగి మనం దాన్ని ఇప్పుడు అభ్యాసం చేయొచ్చు. అంతేకాదు ప్రియులారా, ప్రభు చిత్తం అయితే మనం ఈ బాప్తిజాన్ని కూర్చున్న విషయాలు, ఇంకా క్రీస్తు యేసులోకి అభ్యాసం చేయడం అనే విషయాల గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడైతే కరోనా గురించి ఎవరైతే బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చారో వాళ్ళు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ దేవుడి చిత్తం అయితే ప్రభుకు స్తోత్రం. అయితే మీరు గమనించండి, ఇశ్రాయేల్ జీవితాల్లో వాళ్ళు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారు, కనాన్లోకి వెళ్ళారు. కనాన్లో తిరిగి సాతాను చేత మోసం చేయబడి తిరిగి బబులోనికి పంపబడ్డారు. బబులోని కూడా లోకమే. అప్పుడు దేవుడు ఈ బబులోని తాలూకా శిక్ష విధించాడు. గమనించండి, మన జీవితాల్లో ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన మనము సాతాను చేత మోసపరచబడి బబులోనికి వెళ్ళకూడదు. గమనించండి, మన స్థానం ఈ లోకంలో లేదు. కానీ మన వ్యక్తిగతమైన మన సొంత విషయాల్లో మన లోకంలో ఉండగలిగే సాతానుతో జయించబడితే తిరిగి మన స్థానం మార్చబడలేదు. కానీ మన యొక్క విషయాలన్నీ కూడా లోకంలో ఉన్నట్టే ఉండి లోకం యొక్క తీర్పుకు పాలిభాగస్తులు అవుతామేమో. కాబట్టి గమనించండి, మనకున్నటువంటి ఐక్యత ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణం, ఆయనకు పునరుత్థానంలో ప్రభువు ద్వారా తిరిగి జన్మింపబడి బాప్తిజంలో సాక్ష్యం పడితే ఒక విశ్వాసాన్ని బట్టి ప్రభుకు స్తోత్రములు. అదే సమయంలో ప్రభువు చేత నడిపించబడుతూ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు యొక్క మరణంలోను పునరుద్ధానంలో ఐక్యపరచబడే ప్రతి ఒక్క విశ్వాసాన్ని బట్టి కూడా స్తోత్రములు. ఇంకెవరైతే అలాంటి అనుభవంలో ఐక్యపరచబడకుండా తమ సొంత స్వయాల్లో, తమ స్పష్టమైనటువంటి తమ దారిలో మాత్రమే వాళ్ళు జీవిస్తున్నారో వాళ్ళందరూ త్వరితంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ భూస్థాపన పునరుద్ధానాల్లో ఐక్యపరచబడుతూ తన జీవితాన్ని ఈ లోకంలో కొనసాగించాలనేది దేవుడి ఉద్దేశము. దేవుడి యొక్క ఉద్దేశం మన జీవితాల్లో సఫలపరచబడును గాక. ఆమేన్.